నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తెలంగాణ పోలీసులు అయితే మళ్ళీ నయం కేసును అయితే మళ్ళీ బయటికి తీస్తున్నారు. దీంతో ఏంటంటే తెలంగాణలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూసాం నయం ఆయన కేసుని మళ్ళీ పోలీసులు బయటికి తీస్తున్నారు. తన మీద అంటే ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ప్రముఖంగా ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో ఒకటి ఏంటంటే నయం కేసు ఎప్పుడైతే జరిగిందో నయం కేసు జరిగినప్పటి నుంచి అవినీతి బాగా పెరిగిపోయింది. నయం ఎన్కౌంటర్కు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. కానీ నయీం ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో ఆ నయీం ఎన్కౌంటర్ తర్వాత నుంచి జరిగినటువంటి పరిణామాల క్రమంలో కొంతమంది మాజీ మంత్రులు అలాగే మాజీ సీఎంలు కోటీసులుగా మారారు. నయీంకు సంబంధించిన పెద్ద డంపు దొరికింది. ప్లస్ నయీంకు సంబంధించి బినామీ పేర్లతోటి కొన్ని వందల ఎకరాలు కొంతమంది మంత్రులు తీసుకున్నారు, మాజీ మంత్రులు తీసుకున్నారు కొంతమంది. సో అక్కడి నుంచే అసలు మొత్తం భూదందాలు కానీ ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి అనేది వినిపిస్తున్నట్టు మాట. అసలు నయీం ఎన్కౌంటర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు, ఒక స్పష్టత లేదు. సరే, నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆయన సంపాదించినటువంటి డబ్బు లేదా ఆయన సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కడికి పోయాయి అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. దీని మీద పూర్తిగా కొంతమేరకు అవగాహన ఉన్నటువంటి లీడర్లు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు. అందుకనే ఇప్పుడు నయీం కేసుని ఇంకోసారి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి. రీకన్స్ట్రక్షన్ చేసి అసలు నయీం కేసులో ఏం జరిగింది అనే దాని మీద విచారణ ప్రారంభించాలి, పునః విచారణ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వచ్చింది అని చెప్పి తాజాగా వినిపిస్తుంది. ఈ విషయం తెలియగానే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరికి కీలకమైనటువంటి ఆనాడు ప్రభుత్వ పెద్దకి చెమటలు పడుతున్నాయి అనేది వినిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 2018 వరకు జరిగినటువంటి పరిపాలనలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమైనా తీసుకుంటే మియాపూర్ భూ కుంభకోణం అత్యంత పెద్ద కుంభకోణం అది. నయీం ఇంకా ఎన్కౌంటర్ రెండోది. మూడోది డ్రగ్స్ కుంభకోణం, డ్రగ్స్కి సంబంధించిన అంశం. ఇవి పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసేలా చేసాయి. విపక్షాలు కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ధర్నాలు దిగాయి, రకరకాల ఆందోళనలు దిగాయి. ఆ క్రమంలోనే కేసీఆర్ నేను ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళిపోతున్నాను, నన్ను బద్నాం చేస్తున్నారు, నేను ప్రజల దగ్గర తెలుసుకుంటానని చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు, ప్రతిపక్షాల మీద పెట్టేసి. అప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు అనేకమైన అభియోగాలు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. ఆ చుట్టుముట్టినటువంటి ప్రధానమైన అంశాల్లో డ్రగ్స్ కేసు, మియాపూర్ భూ కుంభకోణం, నయీం కేసులు ఇవి ఉన్నాయి. సో కాబట్టి మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించి ఇంతవరకు అది కూడా బహుశా నేను అనుకోవటం దాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వదిలిపెట్టారు అనుకుంటున్నా. మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించి కూడా ఎంక్వైరీ వేస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే ధరణి పోర్టులకు సంబంధించి మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి. దీంతో పాటు నయీం ఎన్కౌంటరు దాని నేపథ్యం దాని పూర్వపరాలు మొత్తం బయటికి తీసేదానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు నయీం ఒక మావోయిస్టుగా ఉండి అంత డబ్బు ఎలా సంపాదించగలిగారు, తర్వాత ఒక సామ్రాజ్యాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయగలిగారు. నయీం యొక్క మూలాలు తెలంగాణ నుంచి గుజరాత్ వరకు ఎక్కడికి ఎలా వెళ్ళగలిగాయి, నయీం వెనక ఎవరెవరు ప్రోత్సాహం ఉంది, నయీం తోటి అంటగాగినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలన్నీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ సమాజంకి తెలియదు, చాలామందికి, కొంతమందికి మాత్రమే తెలుసు. సో వీటన్నిటినీ తెలంగాణ సమాజం ముందు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో నయీం కేసుని రీకన్స్ట్రక్షన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, అప్పట్లో వినిపించింది ఫోన్ ట్యాపింగ్, నాలుగోది మియాపూర్ భూ కుంభకోణం, డ్రగ్స్ వ్యవహారం, నయీం ఎన్కౌంటర్, ఫోన్ ట్యాపింగ్. ఈ 4 అంశాలు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధానమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. అప్పుడు కానీ ఆ ఎలక్షన్లో నెగ్గటంతో అవన్నీ కూడా మళ్ళీ సైడ్ అయిపోయినాయి.
తర్వాత డ్రగ్స్కి సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా అటకెక్కిచ్చేశారు, క్లీన్ చిట్ ఇచ్చేశారు. అసలు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ డ్రగ్స్ మూలాలే లేవని చెప్పేశారు. అప్పటి వరకు డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్లో ఉండేటువంటి ప్రముఖులందరినీ తీసుకొచ్చి వాళ్ళ గోర్లు వాళ్ళ ఇంటికలు అన్నీ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇంత చేసిన వాళ్ళు అసలు మూలాలే లేవని చెప్పి తెలిచేశారు. దాన్ని అటకెక్కి ఇచ్చేశారు. దాని వెనక ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దాని వెనక ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరు, ఇవన్నీ కూడా న్యూస్ రూపంలో ప్రజలకు తెలుసు. అయితే తెలియదల్లా నయీందే. నయీంకి సంబంధించి నల్గొండ జిల్లాలో సుమారుగా 1000 ఎకరాలు, ఒక్క నల్గొండ జిల్లాలోనే 1000 ఎకరాలు ఒక మాజీ మంత్రి ఆక్యుపై చేశాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. నక్సల్స్ మూవ్మెంట్ నుంచి వచ్చిన నయీము, అలాగే నక్సల్ మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆ మాజీ మంత్రి ఇద్దరు పరిచయస్తులు, ప్లస్ అక్కడ పోలీసులను కూడా మేనేజ్ చేయడానికి కారణం అతనేను. నయీం పోలీసులతోటి అంటకాగి పోలీసుల ప్రోద్బలంతో ఒక డాన్ లాగా తయారయ్యి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపాడు అనేది ఇన్ఫర్మేషన్. అసలు ఎన్కౌంటర్ కావడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా, అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త మీదకి ఇతను వెళ్ళాడు బ్లాక్మెయిల్ చేయడానికి. అందుకే అతన్ని ఎన్కౌంటర్ చేశారు అని చెప్పి ఒక రూమర్, అప్పట్లో వచ్చినట్టు రూమర్. సేమ్ కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తని టార్గెట్ చేశాడు కాబట్టే అతన్ని ఎన్కౌంటర్ చేశారు. లేదంటే అతన్ని అప్పటి వరకు ఒక పాలిచ్చేటువంటి గేదెలాగా వాడుకున్నారు అతన్ని. అతని ద్వారా డబ్బులు సంపాదించారు కొంతమంది మాజీ మంత్రులు అనేది వచ్చినటువంటి న్యూస్. అందుకే ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పోస్ట్ మార్టం, ఇప్పుడు కనుక కేసు మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే దాన్ని రీఓపెన్ చేస్తున్నారు. ఆ ఫైల్ని రీఓపెన్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కూడా ఉంది కదా, ఓటుకు నోటిఫికేషన్ డైరీ కూడా దొరికింది అని చెప్పేసి ఆ డైరీలో ప్రతి ఒక్క వివరాలు ఎవరెవరికి ఎంత ఇచ్చా, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత రావాలి, ఏ మంత్రి ఏది అనేది కూడా అందులో ఉన్నాయి అని చెప్పేసి ఫోన్ నంబర్లతో సహా ఉన్నాయని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. మరి ఆ డైరీ కూడా అనేది ఎక్కడ పోయిందంట. అసలు ఆ డైరీకి లేదు, ఆ డైరీలో మొత్తం వివరాలు ఉన్నాయన్నారు. ఆ డైరీ లేదు. అసలు ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఆ కేసు విచారణ అధికారి ఎవరు, ఆ కేసుని ఎంతవరకు విచారించారు, అసలు ఆ కేసు మూసేశారా లేదా ఉందా, అసలు మధ్యలో ఎందుకు ఆపేశారు ఇన్వెస్టిగేషన్, వీటన్నిటి కూడా ప్రశ్నలు ఇవి, జవాబులు లేనటువంటి ప్రశ్నలు ఇవి. సో వీటన్నిటికీ జవాబులు ఇవ్వడానికే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ రీఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో పీకల దాకా కూరుకుపోయింది గత ప్రభుత్వంలో ఉండేటువంటి మాజీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. ఇప్పుడు ఆల్రెడీ రాధాకిషన్ రావు మొత్తం వివరాలు ఇచ్చేసాడు. ఇవాళ పేపర్లో బ్యాన్ రైటంలు అవే. రాధాకిషన్ రావు మొత్తం క్లియర్ కట్గా ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్లు చేశాము, ఎవరెవరిని ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అని చెప్పి పేర్లతో సహా చెప్పేశారు వాంగ్మూలం. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దీని కంటిన్యూషన్లో నయీంది వస్తే కనుక కంప్లీట్గా దుకాణం బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన లీడర్ల దుకాణాలన్నీ బంద్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.